ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. చూడొచ్చు మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగా నది వద్ద ఉన్నాం. గతేడాది సేమ్ ఇదే టైంలో ఆగస్టు 15, 16, 17 తేదీల్లో ఇలాంటి వరదనే వచ్చింది. ప్రస్తుతం అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం పెన్గంగా నదిలో 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో అనేది పైనుంచి వస్తుంది. ఈ వంతెన దాదాపు 250 నుంచి 350 ఫీట్లు పూర్తిగా కింది వరకు ఉంటుంది. ఎంత భారీ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో పెన్గంగా ప్రస్తుతం ప్రవహిస్తుంది. ఇటు తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. పరివాహక ప్రాంతాలకు ప్రజలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పూర్తిగా చూడవచ్చు పైనుంచి కాసేపటి క్రితం ఒక డెడ్ బాడీ కూడా ఈ పెన్గంగా ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. సో ఏం జరుగుతుంది, పశువులు మనుషులు చెత్త చెదారం ప్రతిదీ కూడా ఈ ప్రవాహంలో కొట్టుకపోయిన పరిస్థితి. ఒక్కసారిగా క్లౌడ్ బ్రస్ట్ లాంటి వెదర్ నిన్న కనిపించింది. 3 గంటల పాటు ఆదిలాబాద్ జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్కసారిగా నమోదైంది. దానికి తోడు పెన్గంగా పూర్తిగా మహారాష్ట్రకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మహారాష్ట్రలో భారీ వర్షాలు. అప్పర్ పెన్గంగాకు సంబంధించిన ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం, దానికి తోడు నాందేడ్ జిల్లాలో భారీగా వర్షాలు పడడం, ఆ నాందేడ్ జిల్లాకు పూర్తిగా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ప్రవాహం పెరుగుతుంది. ఇంకా దీని నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత వర్షం తగ్గినప్పటికీ కూడా మహారాష్ట్రలో ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇంకా ఈ ప్రవాహం పెరుగుతుందని చెప్తున్నారు. జైనత్, బేలా ఈ 2 మండలాలు పూర్తిగా దీనికి ఈ పెన్గంగాకు ఎఫెక్ట్ అయి ఉంటున్నాయి. చూడొచ్చు పిల్లలని తాకుతూ ప్రవాహం అనేది పోతుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఆగస్టు 16, 17 తేదీల్లో మనం చూసాం. ప్రవాహం పైనుంచి పోవడం వల్ల రాకపోకల్ని కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఈ ప్రవాహం మరికొంత పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించి రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. పోలీసులు కొంత బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రవాహ ప్రాంతంలో కొంత జనాలు కూడా చూడడానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చూడొచ్చు అవతల వైపు చూడొచ్చు చెనాక కొరట బ్యారేజ్ వైపు నుంచి కూడా మనకు ప్రవాహం పెద్ద ఎత్తున వస్తుంది. చెనాక కొరట బ్యారేజ్ నిర్మాణంలో ఉంది కాబట్టి గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు. గేట్ల పైనుంచి నీటి ప్రవాహం చెనాక కొరట బ్యారేజ్ నుంచి వస్తుంది. 213 మీటర్లు దాని హైటు, కానీ 213.5 మీటర్ల పై నుంచి కూడా నీటి ప్రవాహం పెరుగుతుందంటే దాదాపు 0.5 పైనుంచి దాని కెపాసిటీ పైనుంచి కూడా నీరు దిగువకు వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. చూడదు అవతల వైపు మహారాష్ట్రలో ఉన్న 2 మహారాజులకు సంబంధించిన సమాధులు ఉంటాయి. చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇదంతా కూడా ప్రతి ఏటా పుష్కరాలు జరుగుతాయి పెన్గంగాకి. అక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వారం రోజుల పాటు. ఆ టెంపుల్కి సంబంధించి 2 సమాధులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి.